హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జో కలెక్షన్స్. హౌస్లో ప్లాంటేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను ఇలా వేస్ట్ వాటర్ బాటిల్స్లోని ప్లాంట్స్ని పెట్టడం జరిగింది. మా బాబు పేరు ఆర్య, ఇది జో. ఇంకా ఇంటి దగ్గర ఉన్న బాటిల్స్ తోటి ఇలా పెయింటింగ్ వేసి క్రోడన్స్ మొక్కలని చిన్న చిన్న బాక్సెస్ వేస్ట్గా ఉన్న వాటిలోని ఈ పెయింట్ వేసి ఈమో సింబల్స్ తోటి ఇలా చేశాను. ఇంకా ఎల్లో బాక్సెస్లో మా బాబుకి పీడియాష్యూర్ పట్టించిన వాటిలో వచ్చిన చిన్న చిన్న డబ్బాలన్నీ వాటిని ఇలాగ పెయింట్ చేసి చేశాను. ఇవన్నీ కూడా నాచు మొక్కలే. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్ వేసాను. డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను ఎలా ఉంటుందని చెప్పి. ఇవన్నీ కూడా నాచు మొక్కలే, వాటిలో పెట్టినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలరు, వైట్ అని, పింక్ అని అలా. ఇదేమో పుదీనా, మా అత్తయ్య నేను కలిసి పెట్టాం పుదీనాని. ఫస్ట్ స్టార్ట్ చేసిన మొక్కతోటి. ఇది కూడా రేకదండి. ఇవి క్రోడన్స్ మొక్కలు. ఇవి చాలా గుత్తులు కింద పోస్తాయంట. హస్బెండ్ తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి. ఇంకా ఇవి ధనియాలు వేసామండి కొత్తిమీర కోసమని. స్టార్ట్ చేసిన ఎలా ఉంటుందని చెప్పి. ఇది తమలపాకు మొక్క అండి. ఇది చిన్న కొమ్మ మా వదిన గారు ఇస్తే దాన్ని నేను పెట్టాను లాస్ట్ ఇయర్. ఇది చాలా పెద్దగా వచ్చింది, చాలా గ్రో అయింది. అంటే చాలా పాగేసింది అనమాట. ఇది ఇంత బాగా పెద్ద ప్లాంట్ అయింది. నేను ఇంత అవుతుందని నేను అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. 2-3 టైమ్స్ టెంపుల్కి కూడా ఇచ్చాము మేము. ఇది మళ్ళీ అంటండి. ఇది కూడా చిన్నదే, మా మామయ్య గారు తెచ్చారు. దాన్ని నేను అలాగా పెట్టి పెద్ద దానిలాగా చేసేసాను. ఇప్పుడే చిగురు వస్తుందండి. ఆకులన్నిటిని రిమూవ్ చేసేసాము. ఇవి ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలండి, నీకు అసలు పెద్ద రోజులా ఉంటుంది అనమాట. ఈ 3 లేయర్స్ 4 లేయర్స్ ఒక టైప్లో 4 లేయర్స్ కూడా వస్తుంది. అంత బాగా ఉంటుంది అనమాట ఈ మల్లె పువ్వు. పూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇవి కూడా ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ తోటి ఇలా ట్రై చేశాను. ఇవి చూపెడదామని చెప్పి. ఇవి కూడా ఇంట్లో ఉన్న వాటర్ క్యాన్స్, వాటిని కోసి పెయింట్ చేసి ఇలాగా రోజ్ ఫ్లవర్స్ని పెట్టాము. మా హస్బెండ్ తీసుకొచ్చారండి వైట్ రోజ్. మా పాపకి చాలా ఇష్టం అని చెప్పి. చూడటానికి ఎంతో ముద్దుగా బాగుంది కదండి, చాలా బాగుంది. ఇది దవనం మొక్క అండి. కొన్ని చోట్ల మురమం అని కూడా అంటారు, ఇటు సైడ్ మురమం అంటారు. ఇది కూడా 2 వేస్ట్ దాంట్లోనే పెట్టాను నేను. ఇది కాశ్మీరీ గులాబీ అంటండి. ఇది గుత్తులుగా పూలు పోస్తాయంట. ఇది ఇంకా వైట్ చామంతి. ఇవేనండి 5 లీటర్స్ క్యాన్స్ని నేను కట్ చేసి ఇలా వాటికి పెయింటింగ్ వేసి డిఫరెంట్గా ఉంటుందని చెప్పి, అలా వైట్గా ఉంటే ఏమో ఉంటుందని చెప్పి ఇలా కలర్స్ని వేసాను. ఇంక ఇది ఆరెంజ్ కలర్ గులాబీ అండి. ఇవన్నీ మా పాప కోసమే పెట్టాము. అదే జోతో స్టార్ట్ చేసాం కదా, జో వీడియో అని. ఆ జో కంటే ఇవన్నీ ఇష్టం. ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్టం. మొక్కలన్నా అవన్నీ తనకు చాలా ఇష్టం. కానీ తన కోసం స్టార్ట్ చేసాము. ఇలాగా మేడ పైన ప్లాంటేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను. బాగుంది. ఇంకా డిఫరెంట్గా ఇంకా ట్రై చేయాలని ఉంది నాకైతే. ట్రై చేసినప్పుడు వీడియోస్ పెడతాను. ఇది చామంతులండి, చాలా బాగున్నాయి. ఇంక ఇది మనీ ప్లాంట్. దీన్ని డిఫరెంట్గా చేద్దామని మా ఇంట్లో పీవీసీ పైప్ ఉంటే దాన్ని ఇలా సెట్ చేసి వాటర్ క్యాన్లో పెట్టి ట్రై చేశాను. అది కూడా గ్రోయింగ్ బాగుంటుందంటే ఇలా పెడితే. ఇది మా ఇంటి దగ్గర మునగ చెట్టు. ఇది కూడా మా పెరట్లోనే ఉంటుంది. ఇవి చిన్న సంపంగి మొక్కలండి. చాలా స్మెల్ వస్తాయి అసలు. మా హౌస్ దగ్గర పెద్ద ప్లాంటే ఉంది, ఇది దాన్ని కూడా చూపిస్తాను. ఇదిగోండి మునగ చెట్టు. మునక్కాయలు చాలా పోస్తాయి. సీజన్లో అయితే 200-300 అలా ఎన్నైనా కాస్తాయి. ఇదిగోండి ఇదే పెద్ద సంపంగి చెట్టు అనమాట. చాలా పూలు పోస్తాయి. లాస్ట్ వన్ సన్నజాజి మొక్క అండి. దీన్ని కూడా ఇంకా బాగా పెంచాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.